అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధువులారా, కాలంలో మార్పు జరిగి క్రమంగా మొన్నటి దాకా రాత్రి ఉన్న పూట ఎక్కువ సమయం, పగటి పూట తక్కువ ఉంది. ఇప్పుడు క్రమంగా పగటి పూట పెరగడం జరుగుతుంది. అలా కొనసాగుతూ ఉంటుంది. అలాంటి సందర్భంలో మనము నిత్య జీవితంలో కర్మానుష్ఠానం చేసుకోవడానికి తగిన శక్తి మనకి కావాలి. మనకి ఉన్న వనరులన్నీ కూడా సుఖంగా ఆస్వాదించుకునేలాంటి అవకాశం మనకు ఉండాలి. అందుకని దానికి తగ్గ ఒక ధ్యాన శ్లోకం ఇది కూడా మనకి వ్యాస భగవానుడు ఇచ్చింది. ఆ శ్లోకం చూడండి. వందేహం దేవం ఆనంద సందోహ లాస్య సుందరం సమస్త జగతాం నాథం సదసత్పతిం అద్భుతం. ఇది తమాషా శ్లోకం. వందేహం దేవం ఆనంద సందోహం, ఆనంద సందోహమునకు ఆలవాలమైన భగవంతునికి నమస్కారం. ఆనంద సందోహం లాస్య సుందరం. విచిత్రం ఏమిటంటే మగవాళ్ళు చేస్తే అది తాండవం అంటారు, అది ఆడవాళ్ళు చేసినట్టయితే అది లాస్యం అంటారు. ఆనంద స్వరూపంగా ఉన్న పరమాత్మ ఎలా మనకి ప్రత్యక్షమైనా కూడా ఆ విలాసం ఉంటుందట. అంటే అమ్మ చూపించే విలాసం లాంటి ఆనందం మనకు కలిగిస్తాడు. అందుకని లాస్య సుందరం అన్నారు. వందేహం దేవం ఆనంద సందోహం లాస్య సుందరం సమస్త జగతాం నాథం. సకల జగత్తుకి కూడా నాథుడు, అధిపతి. సత్ అసత్పతిం అద్భుతం. సత్తు అసత్తు రెండుటికి కూడా అధిపతి అయినవాడు, అద్భుతమైనవాడు. సత్శబ్దం అంటే చేతనము, అసత్తు అంటే అచేతనము. ఈ రెండిటికి కూడా అధిపతి అతడే, అద్భుతమైనవాడు. అంటే కదిలే వాటిని కదలని వాటిని కూడా అంతర్యామిగా ఉండి కదిలించేవాడు. అంటే చెప్పుకుంటున్నాం కదా, కాలంలో వచ్చే మార్పుకి తగ్గట్టుగా మన లోపల కూడా ఉన్నట్టుండి కొత్త కొత్త లక్షణాలు వస్తుంటాయి. వీటన్నిటినీ కూడా సమన్వయపరుచుకుంటూ శ్రద్ధగా మన కార్యక్రమాలు నడిపించాలంటే సంవత్సరం పాటు ఇది ఎప్పుడు కూడా చక్రంలా పరిభ్రమిస్తూనే ఉంటుంది. దీనికోసం చెప్పుకునే శ్లోకం ఇది. వందేహం దేవం ఆనంద సందోహం లాస్య సుందరం. కొందరు చమత్కరించారు, ఆనంద సందోహ లాస్య సుందరం అన్నారు. ఈ పాఠాంతరం కూడా ఉంది. లాస్య సుందరం సమస్త జగతాం నాథం సదసత్పతిం అద్భుతం. సమస్త జగతాం నాథం అండల్లో నాథుడు అంటే అర్థం ఏం చెప్తాం? ప్రభు, అధిపతిని. కానీ నాథ శబ్దానికి అర్థము పొగరెక్కిన ఎడ్లకి ముక్కుకి తాడు వేస్తారు. ఆ తాడుకి పేరు నాథ, అంటే నాసారజ్జు అని చెప్పి. అంటే ఎప్పుడైతే పొగరెక్కిన ఎద్దుకి ముట్టెకి తాడు వేశామో దాని పొగరు తగ్గుతుంది. మనం కూడా అలాంటి వాళ్ళమే. భగవంతుడు ఈ లోకంలో ఉండే ప్రకృతి గుణాలనే తాళ్ళు వేసి మనది లాగి అట్టే పెడతాట. మన ఎప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకుంటాడు. సమస్త జగతాం నాథం సదసత్పతిం అద్భుతం. ఈ శ్లోకాన్ని రోజుకి 11 సార్లు మాత్రం చదవండి చాలు. కొద్దిగా తేనె నైవేద్యం పెట్టండి. ఇక్కడ కూడా వీలైతే విష్ణువుకి నైవేద్యం పెట్టండి, లేదు మీ ఇష్టదైవం ఎవరైనా సరే. 2 రకాలుగా కూడా అద్భుతమైన ఫలితం లభిస్తుంది. కార్యసిద్ధి అంటాడు దీనికి ఫలితం. అంటే మనకి పనులు ఆగిపోతున్నాయి అనుకుంటాం చూసారా, అలాంటి వాటి కోసం. మిగిలిన మంత్రాలు ఉన్నాయి లేవని కాదు, కానీ అతి సులభమైన మంత్రాలని వ్యాస భగవానుడు అక్కడ అందించాడు. లింగ పురాణాదులు మొదలుపెట్టి దాంట్లోంచి తీసుకుంటున్న ఒక అద్భుతమైన శ్లోకం ఇది. ఇది ఆస్వాదించండి, అనుసంధానం చెయ్యండి. వందేహం దేవం ఆనంద సందోహం లాస్య సుందరం సమస్త జగతాం నాథం సదసత్పతిం అద్భుతం. స్వస్తి.